సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ ఎఫెక్ట్ H1B వీసాస్ పైన, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమంగా ఎవరైతే వచ్చి ఉంటున్నారో వాళ్ళపైన కొరడా విసురుతున్నారని అయితే మన వార్తలు వింటూనే ఉన్నాము. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా ఉంటాయి అసలు ఇదంతా కూడా? స్ట్రిక్ట్ అనేది వీసాస్ పైన కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంట? ఇది ఎందుకంటే అండి, ఎవరైనా సరే అది ఆ పొజిషన్లో ఉన్నాక, ఇప్పుడు మనమైతే ఎలాగైతే గాంధీసీకులు బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తున్నారు అని మనమైతే ఎలాగ పడుతున్నామో, ఇప్పుడు యూఎస్లో అది చాలా పెద్ద నెంబర్ అనమాట, డామినేట్ నెంబర్ ఉంటుంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటారు. మన వాళ్ళు కొంతమందే ఉంటారు, తక్కువ ఉంటారు యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ అక్కడికి ఇన్ఫ్లక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాగ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళందరి మీద కూడా ఈయన ఇదివరకు చాలా హార్డ్ లైన్, టఫ్ స్టాండ్ తీసుకుంటాడు. గతంలో ఆల్రెడీ చెప్పారు, కొరడా అన్నది కరెక్ట్ వర్డ్, అది ఆ పదమే కరెక్ట్ అనమాట. అంతలాంటి అంటే ఆ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఈ బిలీవ్స్ అనమాట. అలా మరి చేయకుండా వీడు ఇల్లీగల్గా అది ఏమంటారంటే ఎస్ఎల్ఎం అని చెప్పి, మరి మాకు ఎక్కడ లేదు అని చెప్పి, నిరాశ్రయులు అని చెప్పి, మాకేమీ ఆధారం లేదని చెప్పి అలా విడిపోయి సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇదంతా పాటలంతా దీనికి ఆ పౌరసత్వం తెచ్చుకోవడానికి. ఆ పౌరసత్వం తెచ్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా యూఎస్ సిటిజన్షిప్కి ఏదో ఒక విధంగా బై హూక్ ఆర్ క్రూక్ తెచ్చుకోవడానికి ఇలాంటి మెథడ్స్ అన్నీ కూడా ప్రయత్నిస్తారన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా అది కరెక్ట్ కూడా, లాంగ్ టర్మ్లో అది చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ విధంగా వచ్చేస్తుంటే ప్రతి వాళ్ళు మరి అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది కదా. అక్కడ రియల్గా సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సరే, సన్ ఆఫ్ ది సాయిల్ ఎవరికైనా సరే, దీన్ని మనమైనా వాళ్ళైనా ఎవరైనా, మన నేషను, నా కంట్రీ, నా దేశం అని ఎవరికి ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. సో కాబట్టి ఆయన ఇది కరెక్ట్ కొరడా తీసుకుని కొరడా దెబ్బలు వేయటం ఖాయం, పంపించటం ఖాయం. ఈ విధంగా పంపిస్తారు. కాబట్టి నేనేమంటానంటే, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ బాబు అందరూ కూడా, పెద్దవాళ్ళు కూడా, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వీళ్ళు 6 months అని చెప్పి వెళ్తారు, వెళ్ళాక మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించుకుంటారు. కొంతమంది ఎక్స్టెన్షన్ లేకుండా కూడా ఉండిపోతారు. ఇలా 2-3 సార్లు అయ్యాక 10 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ వీసా రెన్యువల్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అది రాదు, ఆ అప్రూవల్ కూడా రాదు. అలా ఆ రోజున అవసరమైనప్పుడు మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళడానికి వీలు లేకుండా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఉన్న లా ఆఫ్ ల్యాండ్ని మనం గౌరవించాలి. ఏదైనా సరే ఇక్కడ ఉందో ఇక్కడ గౌరవించాలి, అక్కడ ఉంటే అక్కడ గౌరవించాలి. అవునా? సో అది నెంబర్ 1. నెంబర్ 2, ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇమిగ్రెంట్స్ ల్యాక్స్లో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తే ఎకానమీ మీద భారం తగ్గుతుంది. కాబట్టి ఆపర్చునిటీస్ రావటము, ఆపర్చునిటీస్ అక్కడ ఉన్న వాళ్ళకి పెరగటం ఒకవైపు అయితే, అభద్రతాభావం ఇవాళ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల అక్కడ మనం వెళుతూ ఉంటే, అయ్యో $100 $50 చేతిలో ఉన్నా కూడా లాగేస్తారు, బెదిరిస్తారు, గన్ను పట్టుకు తిరుగుతారు. గన్స్ కల్చర్ ఉంది కదా అక్కడ, ఈ గన్ కల్చర్ ఉంది కాబట్టి ఆ భయం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇలాంటి వాళ్ళే చేస్తారు. కాబట్టి అది ఒక మంచి నిర్ణయం, అదొక మంచి నిర్ణయం. ఆయన కనుక ఆ విధంగా చేసి సఫలీకృతుడైతే అమెరికాకి మంచి భవిష్యత్తు కలిగించిన వాడు అవుతారు అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా కంట్రీ యాజ్ ఎ హోల్, కంట్రీకి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. ఈ భయాందోళనలు ఉండవు, సెక్యూరిటీ బాగుంటుంది, భద్రతా బాగుంటుంది, అండ్ ఉన్న వాళ్ళకి అక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అందువల్ల అది మనమంతా కూడా వెల్కమింగ్, అంటే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. వీ షుడ్ వెల్కమ్ దట్ డెసిషన్ అనమాట. అలా కమింగ్ టు వీసా సిస్టంలో ఎలాంటి మార్పులు ఉంటాయి సార్? H1 వీసా సిస్టంలో వీసాస్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇదివరకు అట్లా కాకుండా కోటా, ఏ కోటా సిస్టమ్ అయితే ఉందో లాటరీ సిస్టంలో ఇప్పుడు తీస్తున్నారు. ఇప్పుడు ఆ లాటరీస్ తీసి దీనిలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోతే కూడా అక్కడ కూర్చోపెట్టి, వీళ్ళందరినీ కూడా కొన్నాళ్ళు కూర్చోపెట్టి ట్రైనప్ చేసి బెంచ్ మీద పెట్టి మళ్ళీ ఇంకెక్కడైనా ప్లేస్మెంట్ చేద్దామని చెప్పి ఇలాగ మనం రకరకాలైనటువంటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ తోటి ఇక్కడి నుంచి స్టూడెంట్స్ని అక్కడ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే కొంచెం దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అక్కడ ఫస్ట్ పర్మిషన్లు తీసుకోవాలి, ఎంతమంది మనకు కావాలి, ఏ ప్రొఫైల్ వాళ్ళకి కావాలి. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం కాదు, ఇది డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం కాదు, అక్కడ ఎవరు కావాలి, ఇక్కడ ఎవరున్నారు అంటే రైట్ ఫిట్, రైట్ క్యాండిడేట్కి మాత్రమే అవకాశం వస్తుంది. స్కిల్స్, టాలెంట్స్ ఉండాలి.
ఏదో మనం వెళ్ళిపోవాలని టాలెంట్ కాకుండా ఉంది నాకు, ఉమ్, నాకు టాలెంట్ నా సబ్జెక్ట్లో నాకు ఉంది, ఉమ్, కానీ అక్కడ కావాల్సిన సబ్జెక్ట్ వేరు. వేరు. యా. ఇదంత వేస్ట్ నాలెడ్జ్ ఇప్పుడు అవును. పెద్ద ఓషన్ లాంటిది. ఎస్. ఆ ఓషన్లో మనకు కావాల్సింది బ్రాంచ్, ఆ చిన్న ముక్క, అక్కడ కావాల్సిన దానికి సరిపడా నాలెడ్జ్ నా దగ్గర లేనప్పుడు ఎవరికిందో వాళ్ళని తీసుకెళ్తారు. ఎస్. అర్థమైంది. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ ఇప్పుడు ఏమిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఎస్. ఒకప్పుడు ఏమిటి, జావా, జావా. ప్రతివాడు జావా, ఒరాకిల్, మీకు గుర్తే ఉంటుంది Yes, 15 ఏళ్ళ yes. క్రితం. అది అప్పుడు ఐబిఎం వచ్చినప్పుడు Y2K ప్రాజెక్ట్ అని చెప్పి Y2K ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారు. ఉమ్, ఇది 1999లో Y2K అంటే ఇయర్ 2000, ఆ ప్రాజెక్ట్ మీద వెళ్ళిపోయి ఇప్పటిదాకా వెనక్కి రాలి, ఉమ్, 24లో ఉన్నాం. అంటే ఏంటంటే అక్కడికి ఉండిపోయి ఆ ప్రాజెక్ట్ తర్వాత ఏదో కాస్త మళ్ళీ నేర్చుకుని టెస్టింగ్ అని ఇటని yes. ఏదో ఒక విధంగా సర్వైవ్ అవుతూ వాళ్ళంతా కూడా ఇవాళ స్టెబిలైజ్ అయిపోయారు చాలా మటుకు. సో ఆ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ ఉండి అలా వెళ్ళిపోయిన వాడు కొంతమంది ఉంటే, రియల్గా టాలెంటెడ్గా ఉండి దానిలో స్పెషలైజేషన్ చేసి అంటే వీటికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎబిలిటీస్ కదా. ఎబిలిటీస్ ఇక్కడ మినిమల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఎవరు ఇలా వెళ్ళి ఒక సబ్జెక్ట్ మీద వెళ్ళి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిన వాడికి మినిమం ఉంటుంది. వీడు ఇక్కడ రీసెర్చ్ చేసి దీని మీద ఎంతో అంటే నిష్ణాతుడైన వాడికి ఎక్కువ పట్టు ఉంటుంది. Yes. అలా పట్టున్నవాడు కావాలి ఇప్పుడు. కావాలి. అవును. ట్రంప్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్ అనమాట. అంటే Yes. ఇవాళ యుఎస్కి మనకి వచ్చింది వీసా వచ్చింది అంటే, గతంలో కాకుండా వీసా వచ్చింది అంటే హీ ఈజ్ సంథింగ్ స్టఫ్ ఉన్నవాడు, ఓకే. బాగా నాలెడ్జ్ ఉన్నవాడు, ఈజ్ ఎ బ్రిలియంట్ బాయ్, బ్రైట్ బాయ్ అని అనుకునే టైప్లో ఉమ్, రాబోతున్నాయి అనమాట. ఏవైతే రూల్స్ నిబంధనలు అక్కడ మనకి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్గా వీడు వెళ్ళి అక్కడ కూర్చోవటము, అక్కడ ట్రైనింగ్ కూడా ఇక్కడే అంతా ట్రైన్ అప్ అయ్యి అక్కడికి వెళ్తారు అనమాట. సో ఆ విధంగా అంటే మనకి పేరెంట్స్కి కూడా ఇక్కడ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. అవును. మీకు వచ్చుంటారు చాలామందికి, మీకు తటస్థపడి ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. అక్కడ పిల్లాడు వెళ్ళాడు, ఉమ్, ఏం Job. ఇబ్బంది పడుతున్నాడు, జాబ్ దొరకలేదు, ఆపర్చునిటీస్ లేవు, ఆపర్చునిటీస్. బంకుల్లోను ఇక్కడ అక్కడ Yeah. జాబ్స్ చేస్తున్నారు, వెనక్కి రాలేరు, ప్రిస్టేజీ, Yes. సొసైటీలో తలెత్తుకు తిరగాలి, ఇన్నుంటాయి ఇక్కడ మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మన Yes, సొసైటీలో మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెనక్కి వచ్చాడు మా పిల్లాడు, వెనక్కి వచ్చాడు, వాడికి ఉద్యోగం దొరక వెనక్కి వచ్చాడు అని అంటే ఇక్కడ మన తండ్రికి కూడా న్యూనత భావం, Yes. పిల్లాడికి న్యూనత భావం, ఇలాంటి భావాలన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఉమ్, వాడు అక్కడే వేలాడుతున్నాడు. ఇప్పుడు అవన్నీ లేకుండా ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ ఎన్నో మన ఇండియాలో కూడా ఏమాత్రం మనం తీసుకోవాలా. కోర్స్ మనకి ఈ డాలర్ రూపీ ప్యారిటీ వల్ల 24 రూపాయలు వస్తాయి, $1 ఇటు వస్తాయి అన్న ఒక విషయం వదిలేస్తే ఇక్కడ కూడా చాలా అవకాశాలు ఇప్పుడు yes. ఇదివరకంటే మెరుగైన అవకాశాలు ఇక్కడ కూడా వస్తున్నాయి. ఉమ్, ఇక్కడ కూడా అందరూ అన్ని కంపెనీస్ వాళ్ళు పెట్టారు కాబట్టి పర్టికులర్లీ మనకి నా ఉద్దేశంలో సౌత్ ఇండియాలో ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఛాలెంజ్గా తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా పడి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి yes. అన్నీ ఇక్కడ కల్చర్ కూడా మనకి అంతా కూడా స్టార్టప్ కల్చర్ బాగా ఉంది కాబట్టి అవకాశాలు ఇక్కడ టాలెంటెడ్ పీపుల్కి చాలా ఉన్నాయి. అంటే సార్ ఒక విషయం చెప్పండి, నాకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే చాలామంది అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ లైఫ్ బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది, శాలరీస్ బాగుంటాయి అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అలా అనుకుని వెళ్ళడం లేదు, స్కిల్ పట్టుకొని స్కిల్ పర్సన్, టాలెంటెడ్ పర్సన్ అయితేనే వెళ్ళాలి. అంటే అక్కడ ఇప్పుడు మామూలుగా గతంలో లాగా పెట్రోల్ బంక్లో, సూపర్ మార్కెట్లో జాబ్ చేసే అవకాశాలు లేవంటారా? అంతే ఉండవు. ఇక రాబోయే కాలంలో చాలా స్ట్రిక్ట్గా ఉండి ఆ విధంగా అంటే మనము ప్రిపేర్ అయినా కూడా అక్కడ గవర్నమెంట్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ అవకాశాలు కొట్టేసి, అంటే మనం ఇండియన్ అక్కడికి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ ఏముంది ఎక్స్ట్రా టాలెంట్ కదా, మనం కూడా ఆలోచించాలి కదా. సో కాబట్టి అలాంటి ఉద్యోగాలన్నింటినీ ఇక భవిష్యత్తులో డెఫినెట్గా అన్నీ ఆపేసి ఒక ప్రొఫెసర్ దగ్గర టిక్కులు పెట్టి కరెక్షన్స్ చేయడానికి ఇండియన్ అక్కర్లేదు కదా, అక్కడ వాడే చేయొచ్చు కదా. వాళ్ళకు కావాలిగా, వాళ్ళకు కూడా ఉపాధి కల్పన కావాలి కదా. సో అందువల్ల ఇలాంటి జాబ్స్ ఏదో ఒక జాబ్గా ఏదో ఒక విధంగా బతికేద్దామని మాత్రం ఎవరు వెళ్ళకూడదు. అండ్ ఇంకా మీరు చెప్పినట్టు ఏదో అక్కడ అని కూడా మనం అనుకుంటూ వెళ్ళకూడదు. అక్కడ వెళ్తే ఇప్పుడు మనం రైట్ ఫిట్, మనం కరెక్ట్ పర్సన్, రైట్ మ్యాన్, ద రైట్ జాబ్ అని అనుకుని పెడితే డెఫినెట్లీగా విత్ ఆల్ అంటే మనం ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి హ్యాపీగా చక్కటి అంటే మినిమం వేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ పాలసీస్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా చక్కటి లైఫ్ ఉంటుంది. కాబట్టి మన ఈ ఛానల్ ద్వారా ఏంటంటే ఎవ్వరూ అలాంటి రిస్క్ తీసుకుని డూబియస్ వేస్లో ఏదో వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా వెళ్ళకుండా ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ అయిన జాబ్కి మనం వెతుక్కుని అలా వెళ్తే మంచి H1B మీద వెళ్తే హ్యాపీగా ఉంటుంది.